నిజ జీవితంలో సినిమా ఆసక్తి రేపుతున్న భీమ్లా నాయక్ 2 మూవీలో ప్రజా ప్రతినిధికి చుక్కలు, రియల్ గా నల్లమల ఆఫీసర్లకు చెమటలు, సస్పెన్స్, థ్రిల్లింగ్, పొలిటికల్ వర్సెస్ బ్యూరోక్రసీ వార్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నల్లమల టైగర్ జోన్ లో భీమ్లా నాయక్ 2 సీన్ తెరపైకి వచ్చింది. తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. ఆటోమేటిక్ గా బ్యూరోక్రసీ పొలిటికల్ వార్ సీన్ గా మారిపోయింది. భీమ్లా నాయక్ సినిమాలో అర్ధరాత్రి మద్యం నిషాలో వెళ్తున్న ప్రజా ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా నల్లమల అడవిలో అధికారులపై ఓ ప్రజా ప్రతినిధి విరుచుకుపడ్డారు. వాళ్ల జీపుల్లోనే తెల్లవారుజాము వరకు తిప్పుతూ అధికారులపై పిడిగుద్దులు కురిపిస్తూ ఆ ప్రజా ప్రతినిధి అసురగణం చెలరేగిపోయింది. ఇంతకీ నల్లమల అడవిలో చోటు చేసుకున్న ఈ భీమ్లా నాయక్ 2 ఘటన ఏంటి? నిజంగా అధికారం అండా చూసుకుని ఎమ్మెల్యే అరాచకంగా వ్యవహరించారా, లేక ఆరోపణలు వస్తున్నట్లు అక్కడి అటవీ శాఖ సిబ్బంది మామూళ్ల వేట కొనసాగిస్తుందా? దళిత, గిరిజన, మైనార్టీ సిబ్బందిపై దాడి జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుంది అన్న అంశాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే నల్లమలలో భీమ్లా నాయక్ ఎపిసోడ్ పై ఆంధ్రప్రభ నంద్యాల బ్యూరో ప్రత్యేక కథనం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులపై దాడి జరిపించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై శ్రీశైలం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ నేరం చేశారని తేలితే రాజశేఖర్ రెడ్డిని ఉపేక్షించవద్దని కీలక ఆదేశాలిచ్చారు. అసలు నల్లమలలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 19వ తేదీ రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కారును శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ నిమిత్తం అటవీ శాఖ సిబ్బంది ఆపారు. అయితే అది ఎమ్మెల్యే కారని వెంటనే వదిలేయాలని రాజశేఖర్ రెడ్డి అనుచరులు సహజ రీతిలో ఆదేశించారు. అయితే దీనిపై ఉన్నతాధికారుల నుంచి చెక్ పోస్ట్ సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో సిబ్బంది తమ పని మొదలు పెట్టారు. అంటే కారును తనిఖీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అటవీ శాఖ సిబ్బంది జీపు దగ్గరకు వెళ్లి అందులో ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ నెక్కెటి రేంజ్ డిప్యూటీ రేంజ్ అధికారి డి రామ్ నాయక్, ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి జె మోహన్ కుమార్, అటవీ బీట్ అధికారి టీకే గురువయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను బయటకు దింపించారు. డ్రైవర్ కరీముల్లాతో పాటు మోహన్ కుమార్, గురువయ్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేసుకున్నారు. అప్పటికీ ఆయన కోపం చల్లారలేదు. అధికారులను జీప్లో కూర్చోబెట్టారు. స్వయంగా ఎమ్మెల్యేనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ సున్నిపెంట, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లారు. ఇక దారిలో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఉద్యోగులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కొట్టడం సరైన పద్ధతి కాదని చెప్తున్నప్పటికీ వినిపించుకున్న పాపాన పోలేదు. అటవీ శాఖ సిబ్బంది వాకీ టాకీలు, సెల్ ఫోన్లతో పాటు పర్సులు, జేబులోని నగదు లాక్కున్నారు. వాహనాన్ని తెల్లవారుజామున 2 గంటల వరకు తిప్పుతూ కొడుతూనే ఉన్నారు. అనంతరం వీరందరినీ ఓ కాటేజీకి తీసుకెళ్లి బంధించారు. ఆ తర్వాత కొంత సమయం గడిచాక విడిచిపెట్టారు. దీంతో తమపై దాడి జరిగిందని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాదన వేరుగా ఉంది. శిఖరం డోర్నాల్ చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. రాత్రి 9 గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి 2000 వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో తన వాహనాన్ని ఆపేశారని చెప్పారు. రాత్రి 9 తర్వాత వాహనాలపై నిషేధం ఉంటే ఘాట్ రోడ్డులో అన్ని వాహనాలు ఎలా ఉన్నాయన్న ఆయన బ్రీత్ ఎనలైజర్ పట్టుకుని భారీ ఎత్తున జరిమానా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం పరిసరాల్లోని అటవీ భూముల్లో పలు ఆక్రమణలు ఉన్నాయని, అటవీ శాఖ అధికారులకు అవి కనిపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటవీ ప్రాంతం పేరు చెప్పి ప్రతి అభివృద్ధి పనికి అడ్డం తగులుతున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క రోడ్డుకు అనుమతులు ఇవ్వట్లేదన్నారు. అందుకే వారి వాహనంలోనే సిబ్బందిని తీసుకెళ్లి శ్రీశైలంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించానని తెలిపారు. వారిని గట్టిగా ప్రశ్నించిన విషయం నిజమేనన్న ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వారు దళితులా, గిరిజనులా అన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.
అయితే అటవీ శాఖ అధికారులు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ ఉద్యోగులను బెదిరించడం, ఓ ఉద్యోగి చెంపపై కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ సీసీ ఫుటేజీని అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కొట్టినట్టు ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్ద డ్రైవర్ పై దాడి చేసినట్టు తెలిపింది. అటవీ శాఖ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరిక చేశారని చెప్పింది. అలా వీలు కానందుకు తమ అంతు చూస్తానంటూ సిబ్బందిని దుర్భాషలాడినట్టు సంఘం ఆరోపించింది. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని ప్రశ్నించింది. ఇక శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద అటవీ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేశారన్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ చేసి కేసు నమోదు చేయాలన్న సీఎం చంద్రబాబు వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. నివేదిక ఇవ్వాలన్న ఆయన నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులపై దాడి చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా సరే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వివాదాలు కొత్తేమీ కాదు. శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో గెలిచిన ఆయనపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయనపై 2 కేసుల్లో ఐపీసీ సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ భయపెట్టడం కింద ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక కేసులో ఐపీసీ సెక్షన్ 326 ఆయుధాలతో తీవ్ర గాయాలు కలిగించడంకి 326 కింద ఛార్జీలు ఉన్నాయి. ఇవి ఆయన రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక గ్రూప్ తగాదాలు కారణంగా నమోదైన కేసులు. ఇక ఇటీవల అంటే జూలై 5న ఆయన అనుచరులు మాజీ మంత్రి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన అనుచరులు నంద్యాల ఎంపీ శబరిని కూడా చుట్టుముట్టి భయపెట్టారు. ఇది పార్టీ అంతర్గత వివాదాల కారణంగా జరిగిందని తెలుస్తోంది. ఇక గతేడాది ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆత్మకూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జనవరి 2022లో ఆయన కుటుంబానికి చెందిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డితో సంబంధం ఉన్న గ్రూప్ ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. ఇది స్థానిక రాజకీయ శత్రుత్వాల కారణంగా జరగగా గతంలో ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 290 ఇది పబ్లిక్ న్యూసెన్స్ కి సంబంధించి ఉంటుంది. అలాగే 341 కింద కూడా కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం సంఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు ఆధారాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ సంఘటనపై నమోదైన సెక్షన్ల ఆధారంగా 10 సంవత్సరాల వరకు నిందితులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎమ్మెల్యే అనుచర వర్గం మద్యం సేవించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్లపై దాడికి ఐపీసీ 353 కూడా వర్తిస్తుంది. పోలీసులు ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయగా సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో విచారణ వేగవంతమైంది. మంగళవారం రోజు రాత్రి 10 గంటల సమయంలో మార్కావూరు డివిజన్ పరిధిలోని నక్కన్ రేంజ్ పరిధి బీటీ స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు 2 బీట్ ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేయొచ్చు చిరుతపులి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయొచ్చుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని వీరిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ని వాళ్ళు స్వాధీనపరచుకొని స్వయాన ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు 30 మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు 2 గంటల వరకు కొట్టి మరియు గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకిటాకులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు 2 గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రదేశంలో వదిలినట్టు మా వారు చెప్పినారు. ఈ విధంగా అటవీ ఉద్యోగులు
విధి నిర్వహణగా ఒక గౌరవ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా శాఖ ఏపీజేఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్ళి వారిని వెంబడే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కాబట్టి వారి మీద వెంబడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ఓ మార్కాపురం తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మొత్తంగా అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆయన అనుచర వర్గం దాడి నిజమే అయితే ఆయనపై కఠిన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. అటు టీడీపీ అధిష్టానం కూడా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ స్టోరీని ఏ మలుపు తిప్పుతాయన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.